హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సోయా చంక్స్ చేసుకోబోతున్నాం. వాటికి కావలసిన పదార్థాలు 1 కప్ సోయా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్. స్టవ్ వెలిగించుకోవాలి. ఇందులో 2 కప్పుల వాటర్ పోసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇందులోనే వేసుకుందాం మిల్మేకర్. ఇది 2 పొంగులు రావాలి. చూడండి, ఇలా 2 పొంగులు వచ్చినాక మనం స్టవ్ కట్టేసి ఇందులో చల్లటి వాటర్ వేసుకొని పిండుకోవడమే. చూడండి, ఇలా మనం చంక్స్ పిండుకోవాలి. మిల్మేకర్ను ఇలా గట్టిగా పిండేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్. ఉప్పు కొద్దిగానే వేసుకుందాం. కార్న్ఫ్లోర్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం మిశ్రమాన్ని. వీటిని చాలా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం, ఉప్పు కారం పట్టేలా. మనం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇవి సోయా చంక్స్ చేసుకుందాం. ఫ్రై చేసుకుందాం బాగా. చూడండి, ఇలా వేయించుకోవాలి. కొద్దిగా క్రిస్పీ అయ్యేదాకా వేగాలి. చూడండి, వేగిపోయింది. మనం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకుందాం, ఉల్లిపాయ వేసుకుందాం. ఇది మంచిగా వేయించుకుందాం. చూడండి, వెల్లుల్లి ఉల్లిపాయ బాగా వేగింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొద్దిగా చాలు, సరిపోతుంది. కొద్దిగా షుగర్ టీ స్పూన్ అంతా. ఇవి మనం వేసుకుందాం. మనం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, గార్లిక్ సోయా చంక్స్ రెడీ అయింది. మన రెసిపీ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, అయిపోయింది మన రెసిపీ గార్లిక్ సోయా చంక్స్. ఇవి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాం. స్పైసీగా చాలా బాగుంటుంది.